మహిళా బిల్లు వేగిపోవడానికి బీజేపీనే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. డీలిమిటేషన్ అంశాన్ని ముడిపెట్టడంతోనే బిల్లు ఫెయిల్ అయిందన్నారు. బీఆర్ఎస్ తో సహా అన్ని పార్టీలు మహిళా రిజర్వేషన్లకు సానుకూలంగా ఉన్నాయని తెలిపారు. బీజేపీ రాజకీయం చేయడంతో బిల్లు వేగిపోయిందని అన్నారు. డీలిమిటేషన్ తో సంబంధం లేకుండా మహిళలకు రిజర్వేషన్లు వచ్చేలా కొత్త బిల్లు తీసుకురావాలని కేంద్రానికి సూచించారు. మహిళా సాధికారతపై బీజేపీకి చిత్తశుద్ది లేదని కేటీఆర్ విమర్శించారు. ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ సీట్లతోనే మహిళా రిజర్వేషన్లు అమలు చేసి ఉంటే సమస్య వచ్చేది కాదన్నారు. మహిళల రిజర్వేషన్ల అంశాన్ని ముడిపెట్టి దక్షిణాది రాష్ట్రాల గొంతు కోయారని బీజేపీ చూసిందని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ల పేరుతో బీజేపీ ఆడిన నాటకాన్ని దేశ ప్రజలు గమనించారని తెలిపారు. ఇప్పటికైనా దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. డీలిమిటేషన్ అంశంపై విస్తృతమైన చర్చ జరగాలని స్పష్టం చేశారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెంచాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. జమ్మూ కాశ్మీర్, అస్సోంలో డీలిమిటేషన్ తో సంబంధం లేకుండా సీట్లను కేంద్రం పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణలో విషయంలో ఎందుకు నిర్లక్ష్యమని ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ సీట్లను 2028 లోపు పెంచేలా పార్లమెంటు సమావేశాల్లో ప్రత్యేకమైన బిల్లు తీసుకురావాలని కేటీఆర్ కోరారు.